పాకిస్తాన్ దొంగ నాటకాలను ఇజ్రాయెల్ ప్రపంచానికి చూపించాలనుకుంటుంది. ఇజ్రాయెల్పై జరుగుతున్న దాడులు, తాజాగా జమ్మూ కాశ్మీర్లో జరిగిన దాడి రెండు కూడా ఒక ప్రణాళికబద్ధంగా జరిగినవే అని ఇజ్రాయెల్ చెబుతోంది. అంతర్జాతీయ తీవ్రవాదులకు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ స్వర్గధామంగా మారిందని, అక్కడి వారికి కావలసిన రక్షణ, శిక్షణ, నిధులు సమకూర్చుతున్నారన్నారు. పహల్గాం దాడిని గతంలో ఇజ్రాయెల్లో జరిగిన దాడితో పోల్చితే రెండింటికి సంబంధం ఉందని రుజువవుతుందన్నారు భారతదేశంలోని ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజార్. హమాస్ నాయకులు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ను సందర్శించిన విషయం తమకు తెలుసునన్నారు. పహల్గాం దాడి గురించి ఆయన ఎన్నో విషయాలు వెల్లడించారు. ఇటీవల హమాస్ నాయకులు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో చేసిన పర్యటనకు తాజాగా ఇండియాలో జరిగిన దాడికి సంబంధం ఉందన్నారు. హమాస్ తీవ్రవాదులు, జైషే మహమ్మద్ ఉగ్రవాదులతో పీఓకేలో సమావేశమై దాడుల గురించి ప్రణాళికలు రూపొందించారన్నారు. పాక్ ముష్కరులకు హమాస్ తీవ్రవాదులు ట్రైనింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడిని అక్టోబర్ 7, 2023న ఇజ్రాయెల్పై హమాస్ దాడితో పోల్చారు. ఉగ్రవాదులు పర్యాటకులను చంపడాన్ని ప్రస్తావిస్తూ ఇజ్రాయెల్లో 1400 మందికి పైగా మరణించిన హమాస్ నేతృత్వంలోని దాడికి ఆయన పోలికలను వివరించారు. దురదృష్టవశాత్తు మనం ఒప్పుకోవాల్సిందేంటంటే ఉగ్రవాద గ్రూపులు ఒకదానికొకటి స్ఫూర్తినిచ్చుకుంటున్నాయన్నారు. పహల్గాం దాడికి అక్టోబర్ 7, 2023న ఇజ్రాయెల్ జరిగిన దానికి మధ్య పోలికను ఆయన వివరించారు. అమాయక పర్యాటకులు పహల్గాంలో తమ సెలవులను ఆస్వాదిస్తున్నారని, ఇజ్రాయెల్ ప్రజలు సంగీత ఉత్సవాన్ని జరుపుకుంటున్నారన్నారు. పహల్గాం దాడి జరిగిన సమయానికి హమాస్ నాయకులు ఇటీవల పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో పర్యటించారన్నారు. తీవ్రవాదులను వేటాడి వెంటాడుతామన్న మోడీ వ్యాఖ్యలు ఎంతో సమర్థనీయమైనవన్నారు ఇజ్రాయెల్ రాయబారి. పౌరులను లక్ష్యంగా చేసుకోవడంలో ఉగ్రవాద గ్రూపుల మధ్య సమన్వయం పెరుగుతుందన్నారు. ఉగ్రవాదులు అన్ని స్థాయిలలో సహకరించుకుంటున్నారని, ఒకరినొకరు కాపీ కొట్టడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. వారిని ఓడించడానికి నిఘా సంస్థలు కలిసి పని చేయాల్సి ఉందన్నారు. అంతర్జాతీయంగా పాకిస్తాన్ ఏకాకి చేసినప్పుడు మాత్రమే తీవ్రవాదం అంతమవుతుందన్న అంచనాలు నిజమయ్యేలా కనిపిస్తున్నాయి. అయితే తాజాగా పాకిస్తాన్ చేస్తున్న కుటిల ప్రయత్నాలను ప్రధాని మోడీ ఎండగట్టడంతో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పాకిస్తాన్ను దోషిగా నిలబెట్టాల్సిన సమయం ఆసన్నమైంది.